ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. కష్టపడి ప్లాన్ చేసి వినోద్ని సెట్ చేస్తే ఒక్క దెబ్బతో కథ మళ్ళీ మొదటికొచ్చింది. మనోహరి దిష్టి పెట్టుంటుంది, అందుకే ఇలా అయింది. సారీ సారీ సారీ, ఎక్కడుంది? బాగి 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 అసలేం వెతుకుతున్నావు? ఏమండి, ఆరు అక్కని చూశానండి. ఆరుని వెతుక్కుంటూ వచ్చావా? అవునండి. బాగి ఏమండి, నాకు అర్థమైందండి. మీకు నా మాటలు నమ్మడానికి కష్టంగా ఉండొచ్చు, కానీ నేను ఆరు అక్కని చూశానండి. ఏంటండి, నా మాట నమ్మడం లేదా? ఆరు ఒక్క ఆత్మ మన ఇంటి చుట్టూనే తిరుగుతుందని స్వామీజీ చెప్పారు కదా, అలానే ఇక్కడికి కూడా అక్కొచ్చినట్టుందండి. బాగి చాలు, వెళ్దాం పద. ఏమండి ప్లీజ్ అండి, నా మాట నమ్మండి. నేను నిజం చెప్తున్నానండి. కావాలంటే ఇప్పుడే ప్రూవ్ చేస్తానండి. అక్క తెలియదండి. ఏమండి, రండి రండి చూపిస్తానండి, రండి. బాగి 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 ఆగు. అసలు ఏం జరుగుతుందో నీకు అర్థం అవుతుందా బాగి? నిజంగా చూశానండి. మీకెలా చెప్పాలో అర్థం కావట్లేదండి. ఎనఫ్ బాగి, ఎనఫ్. నీ మాటలు పిల్లలు వింటే ఎంత బాధపడతారో తెలుసా? ప్లీజ్ వాళ్ళ ముందు ఇలాంటి మాటలు మాట్లాడి వాళ్ళని బాధ పెట్టద్దు. బాగి, నువ్వెవరినో చూసి ఎవరో అనుకున్నట్టున్నావు, అంతే. అది కాదండి. మాట్లాడుకో, చెప్తున్నా కదా. వెళ్దాం పద. లేదండి, నేను నిజంగా అక్కని చూశాను. ఇక్కడే ఉందండి, మీకు కూడా చూపిస్తాను. బాగి బాగి అక్క, ఏమైంది బాగి? సార్ ఎందుకు అంత సీరియస్ గా ఉన్నారు? అక్క చెప్పు. నేను ఆరు అక్కని చూశానని చెప్తే ఆయన నమ్మడం లేదు. పైగా నేను తిడుతున్నారు. ఏం మాట్లాడుతున్నావు బాగి? చనిపోయిన ఆవిడ వాపస్ రావడం ఏంటి? అక్క
అక్క ఆత్మ ఆత్మ అని మాత్రం చెప్పకు. ఆత్మలు ఎక్కడైనా మనుషులకు కనిపిస్తాయా? మనుషులతో మాట్లాడతాయా? నువ్వు అరుంధతి గారి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు భాగి. లేదక్క, నేను ఆవిడ్ని చూశాను. మీ అందరికి ఇప్పుడే చూపిస్తా. భాగి 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 నేను చెప్పేది విను. తనే ఎవరు? మనోహరి ఫోటోలో చూపించిన అమ్మాయి కూడా ఇక్కడికి వచ్చినట్టుంది. ఇప్పుడు ఏం చేయాలి? భాగి సన్నాసులారా, ఒక చిన్న పిల్లని కిడ్నాప్ చేయలేక తిరిగి వచ్చారా మీరు? సిగ్గులేదరా మీకు? భాయ్, ఆ పాప పక్కన ఎవరో ఒక నించునే ఉంటున్నారు బాయ్. ఉండక వచ్చి మా పాపని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళండి అని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్తారా ఏంటి? పని చేత కాదు గాని కారణాలు చెప్తున్నారు. మిమ్మల్ని నమ్ముకుంటే పని అవ్వదు. నేను ఏదో ఒకటి చేయాలి. రే, మీరు నాతో రండి. రే, వీళ్ళ డ్రెస్సులు వేసుకుని ఆ ట్రాలీలో రోలర్ కోస్టర్ దగ్గర రండి. పాపని ఇందులో వేసుకుని ఎవ్వరికి అనుమానం రాకుండా బయట ఉన్న మన కారులో ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సరే భాయ్, కానీ పాపను ఎవరు కిడ్నాప్ చేస్తారు? నేనే చేస్తాను. హాయ్ మనో, ఎలా ఉన్నావు? ఎన్ని రోజులైందా నిన్ను చూసి? బాగున్నాను. లావణ్య, నువ్వు నాకు ఒక ఫేవర్ చేస్తావా? అడగవే, చేస్తాను. వెంటనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవా? ఇన్ని రోజుల తర్వాత కలిస్తే అలా అంటున్నావేంటి? నేను ఒక ప్రాబ్లం నుంచి తప్పించుకోవడానికి నీ ఫోటో చూపించి చాలా దూరం వెళ్ళిపోయిన ఫ్రెండు అని చెప్పాను. ఇప్పుడు వాళ్ళు నిన్ను చూసేశారు. అందుకే కావాలంటే నేనే నిన్ను ఫ్రీగా ఉన్నప్పుడు వచ్చి కలుస్తాను. ఇప్పుడు కూడా నీ స్వార్థానికి వచ్చి పలకరించావు కదా. ఆయన నీ ప్రాబ్లంకి నేనెందుకు హెల్ప్ చేయాలి? నేను చేయను.